పేరు నాని మాట్లాడుతూ కొడాల నానిని ఉద్దేశించి, కొడాల నాని పెద్ద వీరుడు సూర్యుడు ధీరుడు, 3 నెలల్లో మళ్ళీ వచ్చేస్తాడు తిరిగి, ఎవడొస్తాడో రండ్రా, ఎవడో కడ్డారి మీద తిప్పుతాను అంటే నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఎవడో కడ్డారి మీద తిప్పుతానన్నారు కదా, వచ్చి తిప్పండి, అవి కూడా మాట్లాడతాడు, వినిపిస్తా వినండి. సరే మాట మీద నిలబడాలంటే ఫస్ట్ కొడాల నాని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పాలేతనం చేయాలి, చంద్రబాబు నాయుడు గారు బూట్లు తొడవాలి అన్నాడు. 24లో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళు బూట్లు తుడితో బతికేస్తాడు అన్నాడు. 3 నెలల్లో బాగైపోయి వచ్చేస్తాడు చెక్కేస్తాడని మాట్లాడుతున్నావా? అరే రేపు మాపో సచ్చిలే తయారయ్యాడు పాపం. మాట్లాడా? మీరు అధికారం కోల్పోయిన తర్వాత సంవత్సరం కాలం పాటు ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే మీడియా ముందుకు వచ్చి గతంలో మాట్లాడినట్టుగా ఏ రోజైనా సరే పౌరుషంగా మాట్లాడగలిగాడా? మీరంతా ఇది అదేదో సామెత ఉంటుంది, ఆ టైప్ మీరు కుక్కలు అంటారు, వెనకాతలు ఏదైనా ఉంటేనే మొరగలుగుతావు, లేదంటే మనం వేళలే. మనం అక్కడ ఆడి పని కొడతానని తెలుసు, నీ పని కొడతానని తెలుసు, మనం ఎంత మొరిగేమో మనకు తెలుసు, ఇవాళ మన పరిస్థితి ఏంటో మనకు తెలుసు. వాడిని చెప్పమాను, కొడాల నాని వచ్చి ఎవడరా నన్ను ఏదో అన్నాడు అని చెప్పేసి కొడాల నాని చెప్పమాను. వాళ్ళు చెప్తారా? అరే కోర్టులో ఇది వేసుకుంటాను ముందస్తు బెయిల్కి ఎక్కడ లోపల వేస్తారని భయంతో బిక్కుమంట. మొన్న యాక్టింగ్ ఉంది కదా, ఇది ఇక్కడ బెల్ట్ ఒకటి వేసుకొని గుడివాడ పోలీస్ స్టేషన్కి వచ్చాడు కదా. ఎందుకు వచ్చాడు? ముందస్తు బెయిల్లో భాగంగా ప్రతి వారం అక్కడ సంతకం పెట్టాలి కాబట్టి వచ్చాడు. ఆడే వణుకుపోతున్నాడు ఒక పక్కన, నువ్వు ఆడికి ఎలివేషన్. మీరంతా అధికారం ఉంటేనే వాగేటోళ్ళు. నువ్వేం ఎలాంటి ఎలివేషన్ ఏమి ఇవ్వమాక. 3 నెలలు కాదు ఇంకో 30 నెలలు పోయినా సరే ఆడు వచ్చి వాగేది ఏమి ఉండదు. సచిన్ పిల్లిలాగా వచ్చేడా పోయాడా అన్నట్టే ఉంటాడు, కానీ ఏదో తీసేస్తాడో ఎవడొస్తాడో రండి ఆ మాటలు వాళ్ళు ఏం చెప్పరు. వల్లభనేని వంశీకి ఆల్రెడీ కొడాల నానికి ఆల్రెడీ సగం అయిపోయింది ఆల్రెడీ. ఆ టెన్షన్తోనే ఆడికి గుండుకు వచ్చేసి సిట్లు వేసేసారు. ఆడికి ఆ కుట్లు ఉరికేసారనుకుంటున్నావా? ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఎప్పుడు లోపలేస్తారో అనే టెన్షన్తోనే ఆడు ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. చూస్తే నాకే జాలేసింది. ఎండిపోయి ఉన్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చేసి తీసేస్తాడు పొడి చేస్తాడని చెప్పేసి నువ్వు మాట్లాడడం పేరునని కాస్త సిగ్గుపడు. ఇలాంటి డైలాగులు కొట్టమాక. ఇంకా మాట్లాడు, ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. ఇంకా నువ్వు ఏదో పెద్ద బాలాకుమారిలాగా ఇదే వద్దురా. నువ్వేం చిన్న పిల్లడు ఏం కాదు. మామూలుగా ఏదో అలా జుట్టుకు రొంగేసిన మూలాన్ని మీరంతా కూడా ఏదో యంగో యూత్తో అనుకొని మీరు ఫీల్ అయిపోతున్నారేమో, కానీ ఒక 4 రోజులు నిన్ను లోపలేస్తే వల్లభనేని వంశీ కంటే దారుణంగా తయారవుతావు నువ్వు. దయచేసి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగ్గించుకుంటే బాగుంటుందండి. ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడినా మీ నాయకులు మాట్లాడినా ఆ గుడివాడ ఇష్యూని డైవర్ట్ చేయడానికి, మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, ప్రభుత్వం పైన ఏదో నిందలు వేయడానికే మాట్లాడుతున్నట్టుగా ఉంది కదా. నువ్వు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే ఏదో కేసు పెట్టి నేను లోపలెడితే మళ్ళీ పేరు నాని గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి లోపలేసాడు అని చెప్పుకోవడానికి, లేదంటే ఆ బియ్యం కేసులు మీ ఆవిని అరెస్ట్ చేసినా సరే నేను మాట్లాడుతున్నాను కాబట్టి మా ఆవిని అరెస్ట్ చేశారని చెప్పుకోవడానికో, లేదంటే లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వబోతాడు, ఖచ్చితంగా అవుతాడు అది. ఎందుకంటే ఇవాళ పేపర్లో వచ్చింది ఏంటంటే ఆ డబ్బులు కట్టలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టలని తరలించేటప్పుడు వీడియోలు తీసి వైసీపీ నాయకులు, ఆ రాజకేశిరెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీడియోలు తీసి వైసీపీ నాయకులకు పంపించినట్టు ఆధారాలు దొరికినాయి. డేటా రికవరీలో భాగంగా ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఖచ్చితంగా రేపు మాపో 1 నెల తర్వాత 2 నెలల తర్వాత అయినా సరే ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారు, అది పక్కా. వీళ్ళు ముందు నుంచే ప్లానింగ్ మాట. మా పైన అక్రమ కేసులు పెట్టారు, అన్యాయంగా అరెస్టులు చేశారు, ప్రశ్నించకూడదా ఈ రుద్దులు రుద్దుతున్నారు చూసారు మీరు. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవన్నీ అందులో భాగమే. రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటప్పుడు కవర్ చేసుకునేందుకు వీళ్ళ ముందు నుంచి రుద్దేస్తున్నారన్నమాట, ముందు నుంచి వాగుతున్నారు. అందుకే వీళ్ళు వాగడానికి గల కారణం కూడా అదే.
నువ్వు ఎంత వాగినా వర్కౌట్ అవ్వదు. ఏదో కుక్క మరుగుతుందని చెప్పేసి నువ్వు వదిలేస్తారు తప్పితే నేను దేకను కూడా దేకరు. గుర్తుపెట్టుకో బాగా. నిన్ను అరెస్ట్ చేసి లోపలేసి నీకు హైప్ తీసుకొచ్చి నిన్ను పెద్దోన్న చేసి ఆ ప్రయత్నాలు చేయరు. నువ్వేం గింజుకో అవసరం లేదు. టైం వచ్చినప్పుడు నీ టైం వచ్చినప్పుడు నిన్ను ఎలా సెక్కాలో అలా సెక్కుతారు. నువ్వు చేసిన అవినీతులు కూడా ఉంటాయిగా. నీ మీద ఇప్పుడు దాకా ఫోకస్ లేదు అనుకుంటున్నావేమో, ఉండే ఉంటుంది కదా. ఆ టైం వచ్చినప్పుడు అందరూ అనుభవించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ఏం తక్కువడు ఏం కాదు, నువ్వేం తక్కువడు ఏం కాదు. ఇప్పుడు అది డైవర్ట్ చేయడానికి వీళ్ళ రెచ్చగొట్టే మాటలు అంతే. లిక్కర్ స్కీము, ఆ లిక్కర్ స్కామ్ బయటికి రాకూడదు. వీళ్ళు చేసిన అవినీతి బయటపడకూడదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడి ఎవరు మాట్లాడినా, ప్రభుత్వం తరపు నుంచి ఎవరు మాట్లాడినా సరే మనం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే డైవర్ట్ అయిపోతారు. కాబట్టి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలన్నీ నేను మళ్ళీ చెప్తున్నా పేరున నీకు. నువ్వు ఈ అనవసరమైన ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడినంతసేపు నీ పరువే పోద్ది. అనవసరంగా నువ్వు తిట్టించుకోమాక వెనకాల మీ నాన్నగారిని తిట్టించమాక. ఇంకా మాట్లాడే మన ఏదో ఇది నిన్నే అనుకుంటా చీర గాజులు అని చెప్పేసి నేను నీకు తొడిగేస్తారు గాజులు. గుర్తుపెట్టుకో బాగా. నీకు చీర కట్టి గాజులు వేసి బజార్లో నిలబెట్టేస్తారు బాగా. గుర్తుపెట్టుకో. అనవసరమైన ప్రస్తావన తేవద్దు. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే బాగుంటుంది. పేలిపోయినంతసేపు నీకు ఆల్మోస్ట్ నీకు చివరి దశకు వచ్చేసినట్లు లెక్క. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. నేను ఏదో మా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డికి దిక్కు ముక్కు లేక ఏ క్షణాన్ని అరెస్ట్ చేస్తారో తెలియక అక్కడికి వెళ్ళి ఉంటున్నాడు. బెంగళూరు వెళ్ళి కాదా. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళి ఎందుకు ఉంటున్నాడండి? ఈ లిక్కర్ కేసులో ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు కాబట్టి బెంగళూరు వెళ్ళి ఉంటున్నాడు. ఇక్కడ ఎందుకు ఉన్నట్లా? మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఇల్లు లేవా? ఎన్ని కొంపలు లేవు? తాడేపల్లిలో ఉంది, పులివెందుల్లో ఉంది, కడపలో ఉంది. లేవండి. ఇక్కడ ఉండకుండా ఆ ఇల్లులు పెట్టుకుని ఇక్కడ ఎందుకు ఉండట్లేదు? బెంగళూరులో ఎందుకు ఉంటున్నాడు? లిక్కర్ కేసులు ఎప్పటికైనా అరెస్ట్ చేస్తారని చెప్పి తెలుసు కాబట్టికే బెంగళూరు వెళ్ళి దాముకుంటున్నాడు కదా. అలాంటిది ఇక్కడ మీరు వచ్చి ఉపన్యాసాలు చెప్పడం, మేమే అవినీతి చేయలేదు, మేము అక్రమాలు చేయలేదు. ఎవడో నమ్ముతాడు? మీరు తినేయలేదంటే ఎవడో నమ్ముతాడు? పైగా లిక్కర్లో అంటే ఎవడో నమ్ముతాడు? అసలు లిక్కర్లో తినేయలేదంటే ఎవడో నమ్ముతాడు? అంత స్పష్టంగా కనబడుతుంటే పైగా లిక్కర్ గురించి కూడా మాట్లాడాడు. మీరు ఎంత తినేశారు అనేది మీరు చెప్పండి. డిజిటల్ పేమెంట్లు లేకుండా 100 రూపాయల మధ్యాహ్నం 300 కమ్మి, లెక్కపత్రాలు లేకుండా, అది కూడా లోకల్ బ్రాండ్స్, అన్ని రాష్ట్రాల్లో దొరికేది కాదు, లోకల్ బ్రాండ్స్ లిక్కర్ సొంతంగా వీళ్ళ నాయకులే తయారు చేసిన బ్రాండ్స్ని అమ్మేసి మీరు ఎంత తినేసారో చెప్పండి. లెక్కపత్రం లేకుండా బయటకు వచ్చినాయి కదా. ఇవాళ పత్రికల్లో కూడా వచ్చినాయి కదా. వేల కోట్ల రూపాయలు తినేశారు అందులో. ఇవాళ వచ్చి ఇక్కడికి వచ్చి నీతి కోరులు బెదిరించేయడంలో డైవర్ట్ చేయడానికి మాట. అనవసరంగా మేము నరికేస్తామనో, ఇడిచేస్తామనో, పొడిచేస్తామనో మాట్లాడితే ప్రజలు ఎవరో మనకు ఓట్లేరు. గుర్తుపెట్టుకో బాగా. మనం ఎంతవరకు మాట్లాడితే అంతవరకు మాట్లాడితే బాగుంటుంది.